ఇప్పుడు స్పీచ్ లో చెప్ ఇప్పుడు మన స్పీచ్ లో మనం విన్నట్టు దీపమునికి ఫ్లవర్స్ కి ఏ రంగు ఫ్లవర్స్ పెడతాం, మన కలిసం ఏ విధంగా పెడతాం, మాతాజీ మనం ఏ విధంగా చూస్తాం అనేది పూజలో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి వల్ల ఒక్కొక్క దేవత సాటిస్ఫై అయ్యి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. సో మన ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ చిత్తం కూడా ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యం. నిర్మలమైన చిత్తంతో మనం పూజలో ఉండాలి. ఇది ఇప్పుడు మనం విన్న స్పీచ్ 1982 గణేష్ పూజ స్పీచ్. ఈ వీడియో యూట్యూబ్ లో అవైలబుల్ ఉందండి. అది ఎలాగా మనం విల్ బి షేరింగ్ ఇన్ ద గ్రూప్ ఆఫ్టర్ ది సెషన్. బిఫోర్ మనం దేవి భాగవతం వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. దేవి భాగవత పురాణం అనేది శ్రీ ఆదిశక్తి యొక్క సంపూర్ణ శక్తి మనం కళ్ళతో చూడలేం, రైట్? అనుభవించడం తప్పితే కళ్ళతో చూసేంత శక్తి మనకి కాదు, త్రిమూర్తులకు కూడా ఉండదు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నాలుగో ఘట్టం చెప్పమన్నారు, ఫోర్త్ చాప్టర్. బట్ ఫస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది సెవెంత్ చాప్టర్. ఏడో చాప్టర్ లో ఏముంటుందంటే విరాట్ రూపం చూపిస్తారు. ఆదిశక్తి అంటే విష్ణువుకి శివుడికి విరాట్ రూపం చూపిస్తే సాక్షాత్ విష్ణువు, సాక్షాత్ శివుడు, ఋషులు, మునులు అందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. శక్తి తట్టుకోలేరు. అప్పుడు విష్ణుమూర్తి తేరుకుని, తల్లి మీ శక్తిని మేము తీసుకోలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, దివ్య దృష్టి నాకున్న పరిమిత దివ్య దృష్టితో నేను చూడలేకపోతున్నాను, దయచేసి ఉపసంహరించి మామూలు రూపంలోకి రండి అని ఒక ఘట్టం ఉంది సెవెంత్ చాప్టర్ లో. సో అలాంటి ఆదిశక్తి ఎవరైతే శివుడు, విష్ణువు, బ్రహ్మని సృష్టించిన మహాతల్లిని మనం కొలుస్తున్నాం డైలీ శ్రీ మాతాజీ ఫోటోగ్రాఫ్ రూపంలో. శ్రీ మాతాజీని మనం పూజించి మనం ఆరాధిస్తున్నాం. మన కులవెలుపు కింద శ్రీ మాతాజీని మనం స్థాపించుకున్నాం. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ అఖండమైన శక్తి ఒక పుస్తకంలో అమర్చబడితే అది దేవి భాగవత పుస్తకం అన్నమాట. సో పురాణాలు 18 ఉంటాయండి. 18 పురాణాలు రాసింది వ్యాసుడు. వ్యాసుడు ఎవరు? విష్ణుమూర్తి యొక్క 26వ అవతారం. సో సాక్షాత్తు వ్యాసుడి ద్వారా రాసిన 18 పురాణాలు. అందులో శ్రీమద్ దేవి భాగవతం అనేది పురాణ రాజ్యం అంటారు. అంటే పురాణ రాజ్యం అంటే పురాణాలు 18 పురాణాలకి రాజు ఎవరైతే ఉన్నారో అది దేవి భాగవత పురాణం. సో ఉప పురాణాలు కూడా ఓ 18 ఉన్నాయి. సో ఇవన్నీ రాసింది వ్యాసుడే. సో ఇవి ఆర్థోడాక్స్ గా ఉంటాయి. ఇందులో ఏమి అబద్ధాలు ఉండవు. మీకు అబద్ధాలని డౌట్ వచ్చేలా కూడా ఉంటాయి. అదే మాయ యొక్క ఇది అసలు నిజమేనా, మనం ఇతను ఈ పురాణంలో చెప్పేది నిజమేనా అన్న డౌట్లు కూడా చాలా చోట్ల రేజ్ అవుతాయి. అందుకని శ్రద్ధా భక్తులతో చిత్తం మనం వినాలి అంటే, అందుకే ఇందాక స్పీచ్ లో మనం శ్రీ మాతాజీ చెప్పుగా విన్నాం, చిత్తంతోనే మనం పూజ చేస్తాం. ఫస్ట్ ఆ చిత్తం పట్టుకుంటేనే మనం మాతాజీని మనం మనలో నిలుపుకోగలుగుతాం. సో ఈ అనంతమైన శక్తి ఒక పుస్తకంలో ఇమిడీకృతం అయింది, అది దేవి భాగవతం. శ్రీ మాతాజీ ఏ కృష్ణుడు ఒక సంఘటన చెప్పాలంటే, భాగవతంలో కృష్ణుడిని కట్టడానికి యశోదమాత తాడేసి కడుతుంది అనమాట రోకలికి. కృష్ణుడైనా తాడుకి లొంగాడు, తల్లి ప్రేమకు లొంగాడు, కానీ ఆదిశక్తి ఎక్కడా లొంగరు. వీడు మహామాయ కాబట్టి ఆవిడని ఒక చోట పెట్టాలి. ఒక చోట మనం కంప్లీట్ ఆదిశక్తి ఒక ఫామ్ లో ఉండాలి అంటే సప్తశృంగిలో ఆదిశక్తి పీఠం ఉంది చాలా చోట్ల. ఇప్పుడు ఇందాక శ్రీ మాతాజీ స్పీచ్ లో చెప్తున్నట్టు కూడా అన్ని చోట్ల పూజలు చేస్తున్నారు. చర్చిలో పూజలు చేస్తున్నారు. మనకి ముస్లిమ్స్ మనకి వాళ్ళ కల్చర్ లో వాళ్ళు పూజలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో వాళ్ళందరూ ఏదో రకంగా పూజ చేస్తున్నారు. మన గుళ్ళల్లోనూ, హిందూ గుళ్ళల్లోనూ, ఇతర గుళ్ళల్లోనూ పూజలు చేస్తున్నారు. సో ఈ పూజలన్నీ నాకే వస్తాయి కదా, వేరే స్పీచ్ లో చెప్తారు, ఈ స్పీచ్ లో చెప్పలేదు. వేరే స్పీచ్ లో మాతాజీ ఏం చెప్తారంటే, అన్ని పూజలు ప్రపంచంలో నా గురించే కదా, ఆ పూజలకి నేను సాటిస్ఫై అయిపోయి ఉండొచ్చు కదా, కానీ నేను అవతారం ఎందుకు తీసుకున్నానంటే అది కాదు. పూజ అంటే అలా అని చెప్పి పూజలు మానేయమని కాదు, ఇది కూడా అర్థం చేసుకోవాలి. పూజలు ఇందాక శ్రీ మాతాజీ స్పీచ్ లో చెప్తున్నట్టు పూజలు
నమాజ్ చదివినా, పూజ చేసినా, బైబిల్ చదివినా, లేదంటే ఏమన్నా దైవ కార్యం చేస్తే వాడు సహజయోగి అయి ఉండాలి. అది మినిమం. కుండల్ని రేజ్ అయి ఉండాలి వాడికి. అప్పుడే వాడికి దైవం గురించి, దైవానికి అక్షంతలు కానీ, పువ్వులు కానీ, ఇతర ఫలాలు కానీ, ఇతర వాట్ ఎవర్ వి యూజ్ ఫర్ పూజ, ద- అది అర్హత ఫస్ట్ మీకు పాస్ మార్కులు పడాలంటే మీరు కుండల్ని రేజ్ అయి ఉండాలి అని చెప్తున్నారు ఇందాక స్పీచ్ లో సుమాతజీ. సో ఆన్ దట్ రికార్డ్ మనం ఏం చేద్దామంటే, ఇంత పెద్ద దేవి భాగవత పురాణాన్ని స్టార్ట్ లైక్ దాట్ వీ కెనాట్ డూ. బిఫోర్ దట్ విల్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ శ్రీ గణేష. శ్రీ గణేషన్ పర్మిషన్ తీసుకుని దేవి భాగవతం స్టార్ట్ చేద్దామండి. దానికన్నా ముందు శ్రీ గణేశుడు 12 నామాలు మనం కలెక్టివ్ లో తీసుకుందాం. వన్ బై వన్ ఐల్ బి టెల్లింగ్, యూ కైండ్లీ రిపీట్.